లైవ్‌లో ఉన్నప్పుడు నేను మా డాక్టర్ నాన్న అనే ఒక లైవ్‌ని సీరీస్ లాగా చేస్తున్నాం కదా! ఆ లైవ్‌లో ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే పిల్లలు పేరెంట్స్ మాట అస్సలు వినటం లేదు. ప్రెజెంట్ జనరేషన్‌లో కోపం పెరిగిపోతుంది. ఎలాగైనా పిల్లల్ని మోటివేట్ చేయండి. మమ్మల్ని కూడా మోటివేట్ చేయండి అని. నేనైతే ఒకటే చెప్తానండి. ఖచ్చితంగా పిల్లలు మనతో మాత్రమే గడిపే ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎక్కువ టైం మనతో గడపడానికి మాత్రమే ఇష్టపడే టైం గోల్డెన్ పీరియడ్ అది. ఆ పీరియడ్‌ని మిస్ చేసుకోకండి మీరు. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాము పేరెంట్స్ అదే టైంలో టీవీ సీరియల్స్ చూస్తూనో లేదా అదర్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అయిపోయి పిల్లల్ని మిస్ అయిపోతున్నారు. ఆ టైం దాటిన తర్వాత పిల్లలు మనతో ఉండమన్నా కూడా ఉండరు. సో ఏ టైం అయితే పిల్లలు పేరెంట్స్‌ని మాత్రం కోరుకుంటారో ఆ టైం ఎక్కువ టైం వాళ్ళతో గడపండి. వాళ్ళ డౌట్స్‌ని క్లారిఫై చేయండి. వాళ్ళు అడిగిన వాటిలన్నిటికీ మీరు ఓపికతో పేషెన్స్‌తో మీరు వాళ్ళ డౌట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చెప్తున్నప్పుడు వాళ్ళు మీరేదైనా చెప్పినా సరే వినే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు మీతో గడిపే టైంని మీరు వేరే రకాలతో ఎంగేజ్ అయిపోవడం వలన తర్వాత పిల్లలు మీతో గడపడానికి అవసరమైన టైము ఉండదు. ఇంకా చూస్తుండగానే పెద్దవాళ్ళు అయిపోతారు. చూడండి మొక్కై వంగనిది అని అంటారు కదా! అంటే మొక్క చిన్నగా ఉండేటప్పుడు దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసి ఒక పుల్లాగా దానికి పెట్టి కట్టి చేస్తే ఆ మొక్క నిలబడుతుంది. అది పెద్ద అయిపోయిన తర్వాత మీరు ప్రయత్నించినా సరే అది అలా నిలబడదు. అలాగే పిల్లలు కూడా ఏ టైంలో అవసరమో ఆ టైంలో చెప్పాల్సినవన్నీ చెప్తూ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఎక్కువ సమయాన్ని సహనంతో వాళ్ళతో గడపడం వల్ల వాళ్ళు చక్కగా మౌల్డ్ అవుతారు. మీరు చెప్పినట్లుగా వినడానికి అవకాశం ఉంటుంది. సో అలా ప్రయత్నించి చూడండి. ఎంత బాగా వింటారో మీ పిల్లలు. మీ మాట వినకపోవడం అనేది ఉంటుందా అనేది నాకు కామెంట్స్లో పెట్టి చెప్పండి. సరేనా? మీలో ఉన్నారా ఎవరైనా అలా పిల్లలతోనే గడపాల్సిన టైంలో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మర్చిపోకుండా కిందన కామెంట్స్లో పెట్టి చెప్పేసేయండి.